పెన్షన్ ఈ రోజు ఇప్పటిదాకా వచ్చింది. తాత పెట్టినప్పుడు ఏమైందంటే పెన్షన్ పెరుగుదల గురించి దానిలో ఒక చట్టం ఉంది. 3 సంవత్సరాలకు ఒకసారి రివైజ్ కావాలి. అది పుట్టిన కాంచెల్లి ఇప్పటి వరకు అది పెరగనే లేదు. ఏ పెన్షన్ ఉందో 350 ఉన్నాడు, 350 ఉన్నది పెన్షన్ పుట్టిన కాంచెల్లి. అదే గవర్నమెంట్ ఉద్యోగులకైతే పెన్షన్ డిఏ పెరిగిన కొద్ది సంవత్సరాల కొద్ది పెరుగుతుంది. ఒక్కొక్కరికి బడిపంతులకు వేరే సిస్టమ్ ఉన్న వాళ్ళకు లక్షల కొద్ది పెన్షన్ వస్తున్న ఈ రోజులలో ఈ సమయంలో బొగ్గు బాయిలో బండ కింది పోయి ప్రాణాలతో చెలగాట వాడిన పెన్షన్దారుని కార్మికులకు మా కార్మికులకు 350 నుంచి ఈరోజు ఒక్కరికి ఒక సిలిండర్ రాని పొజిషన్లో మేము బ్రతుకుతున్నాం. ఇటువంటి దిగజారిన బ్రతుకులను గుర్తించిన మన ఎంపీ వంశీకృష్ణ గారు పార్లమెంట్లో మాట్లాడి మినిమం పెన్షన్ 10,000 ఇవ్వాలని నిర్ణయించినారు. వారికి వారి కుటుంబానికి మేము మా కార్మికుల తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాము. రిటైర్డ్ కార్మిక సోదరులారా, ఈరోజు మనం సింగరేణిలో కష్టపడి పనిచేసి రెక్కలు ముక్కలు కట్టుకొని చేసినా కానీ మనకు దిగిపోయిన రోజు పెన్షన్ 3,000, 4,000 ఇట్లా 1,500, 2,000 వచ్చే పరిస్థితి ఉంది. కానీ మొన్న పార్లమెంటులో వంశీ గారు ఒక మాట మాట్లాడారు. ఏమని, ఈరోజు 1,500 పెన్షన్తో భార్య పిల్లల్ని ఎట్లా చదువుకోగలుగుతాడు, కనీసం బస్తా బియ్యం కూడా రావడం లేదు, దీంతో ఎట్లా అనేది ఒక పార్లమెంట్లో ఒక క్వశ్చన్ లేవదీశాడు. ఆ తర్వాత నిన్న పార్లమెంట్లో మాట్లాడినప్పుడు సింగరేణి ఆఫీసర్లతో కానీ అటు గవర్నమెంట్ ఆఫీసర్లతో కానీ మాట్లాడుతూ పెన్షన్ పెంచడానికి అవకాశం ఉంది. అంటే ఇప్పుడు ఏం చేసిందంటే కంపెనీ అధికారులు ఒక 1,40,00,000 రూపాయలను మన పెన్షన్ ఫండ్లో జమ చేశారు. అలాగే ఏమవుతుందంటే ఇప్పుడు ఒక మన బావి ఉంది, ఆ బావిలో నీళ్లు ఉన్నాయి, ఆ నీళ్లు మనం తోడిన కొద్దీ అయిపోతుంటాయి. ఎండాకాలం వచ్చింది, నీళ్ళు అయిపోయినాయి. మరి అయిపోతే అట్లనే ట్రస్ట్ పరిస్థితి కూడా డబ్బులు లేవు. రేపు మన పెన్షన్ మనకు వస్తారా రాదా, మనకు అది నమ్మకం లేని పరిస్థితిలో మన ట్రస్ట్ ఉంది. కాబట్టి దానికి ఏం చేశారు మన వంశీ గారు అంటే, దీనికి ఎవరైనా దిగిపోయినా కానీ కార్మికుడు చనిపోయినా భార్యకైనా రావాలి అంటే దానికి మూలనిధి అనేది ఒకటి ఉండాలంటే ఏం చేయాలి? అంతకుముందు మన కార్మిక నాయకులు కూడా టన్నుకు 10 రూపాయలు పెంచండి, ఇట్లా చేయండి అట్లా చేయండి అని ఎన్నో విధాలుగా చెప్పారు. కానీ ఎవరు అధికారులు దాన్ని పట్టించుకోలేదు. మీరు పెంచండి పెన్షన్, కాక మొదలెట్టిన ఇది విత్తనం. ఈరోజు మన 9వ వేజ్ బోర్డు, 10వ వేజ్ బోర్డు, 11వ వేజ్ బోర్డులో మనకి 20,000, 10,000, 30,000 దాకా వస్తున్నాయి. అంటే ఇప్పుడు 9వ వేజ్ బోర్డు నుండి స్టార్ట్ అయినాయి మనకు 10,000, 8,000, తర్వాత 10వ వేజ్ బోర్డులో 18,000, 20,000, ఇప్పుడు 11వ వేజ్ బోర్డు వచ్చేటప్పటికి 30,000, 25,000 పెన్షన్ దాకా వస్తుంది. అంటే ఆ రోజు కాకబెట్టిన విత్తనం ఈరోజు పెద్ద వృక్షం అయిపోయింది. దాన్ని కాపాడుకోవడం ఎట్లా అనే ఉద్దేశంతో ఈరోజు వంశీ గారు ఒక ప్లాన్ వేశారు. ఆఫీసర్లతో మాట్లాడి ఇటు ఏంటంటే ఒక టన్ను బొగ్గు అమ్మితే దానికి 20 రూపాయలు కట్ చేయాలి. ఎందుకంటే అట్లా తీసుకొచ్చి ఆ నిధులన్నీ మన పెన్షన్లో పెడితే మనకు కానీ మన పిల్లలు పనిచేస్తున్నారు కదా వాళ్ళకు కూడా నిధులు ఉంటాయి. ఆ నిధులు ఉన్నప్పుడు మనం ఏ ఆఫీసర్ అయినా ఇవ్వగలుగుతాడు పెన్షన్. ఇప్పుడు అక్కడ నిధులే లేవు. నిధులు లేనప్పుడు పెన్షన్ ఎక్కడి నుండి వస్తుంది? మనకి చాలా ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి ఈరోజు వంశీ గారు మన కోసం ఎంతో కృషి చేశారు. మనకు ఒక డైనామిక్ పార్లమెంటు ఎంపీ గారు దొరికారు. ఎందుకంటే ఏ ఎంపీ వరకు మన పార్లమెంట్లో కానీ సింగరేణి కార్మికుల కోసం కానీ ఒక్కసారి కూడా పార్లమెంట్లో మాట్లాడిన దాఖలాలు లేవు. ఈరోజు మన వంశీ గారు పెద్దపల్లి ఎంపీ గారు ఈరోజు సింగరేణిలో ఉన్న కార్మికుల కోసం కార్మికుల పక్షాన మాట్లాడి ఆయన ఉద్దేశం కనీసం మినిమం 10,000 ఉండాలి. ఒక కార్మికుడికి 10,000 పెన్షన్ రావాలి. అప్పుడు అట్లా అవుతేనే కార్మికుడు బతకగలుగుతాడు అనే ఉద్దేశంతో ఈరోజు మన వంశీ గారు మన కార్మికుల మీద ప్రేమతో మనం గెలిపించినందుకు